చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నారన్నటువంటి విషయాన్ని మొట్టమొదట గ్రహించినటువంటి వాళ్ళు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం. ఆయన రావాలని కోరుకున్నది ప్రభుత్వ ఉద్యోగులు. ఆయన్ని తీసుకురావడానికి తమ వంతు సహకరించింది పోలీసులు. ఇది ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే ఆయన అధికారంలోకి వచ్చేస్తున్నారని కన్ఫామ్ అయిపోయింది. ఎగ్జిట్ పోల్ సర్వేలు, జాతీయ సర్వేలన్నీ ఎప్పుడైతే తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చినాయో ఇక కౌంటింగ్ ఒకటే మిగిలి ఉన్నది. కాబట్టి గత వైభవం, పునర్వైభవం ఆరంభమైంది ఆయన. ఏదైతే ప్రస్తుతం చంద్రబాబు గారి ఇంటి దగ్గర ఇప్పటిదాకా ఏంటంటే ఇదివరకు ఆ పార్కింగ్ అంతా కూడా గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేసుకుంటుండేవాళ్ళు. ఆయన ఇంటి ముందు ఉండేది కొంచెం స్పేసే, ఆ కట్ట మీద, కరకట్ట మీద, మిగతా అది ప్లేస్ ఉండేది కాదు. ఆ ప్రజావేదిక దగ్గర అక్కడక్కడ వెహికల్ పెట్టుకోవాలన్నా అది కరెక్ట్గా ఓ లారీ వెళ్తే పక్కన మొత్తం దిగిపోవాల్సిన పరిస్థితి. అట్లాంటి దశలో యువతల పార్కింగ్లు, రోడ్డు పక్కన పార్కింగ్లు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మళ్ళీ అది తర్వాత ఆయన దిగిపోయిన తర్వాత అసలు అటువైపు మొహం చూసింది లేదు. పోలీసులు మామూలుగా సెక్యూరిటీ రెగ్యులర్ బాధ్యత తప్పించి ఇవాళ పోలీస్ యంత్రాంగం అక్కడికి చేరుకుంది. పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాట్లు పెంచడం అంటే సహజం. అది సెక్యూరిటీ ఏర్పాట్లు కొత్తగా ఏం కాదు. ఆ రూట్ అంతా కూడా ఇప్పుడు పార్కింగ్కి అనుగుణమైనటువంటి ప్లేసెస్ని ప్రొవైడ్ చేసింది. అంటే రేపు బాబు గారు గెలిచిన తర్వాత పార్టీల వాళ్ళు వస్తారు, సొంత పార్టీ వాళ్ళు వస్తారు, బయట నుంచి కూడా వస్తారు. కాబట్టి వాళ్ళ కోసం పార్కింగ్లు ఆ చుట్టుపక్కల ప్రొవైడ్ చేసింది. అంటే బాబు గారు గెలవబోతున్నారు అన్నటువంటిది పక్కాగా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది అన్నటువంటిది స్పష్టమైపోతుంది.